వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికారులు రెండోసారి ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఒక గేటును 10 అడుగుల మేర ఎత్తడంతో కృష్ణమ్మ ఉరకలు వేస్తూ సాగర్ వైపు వెళ్తుంది. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం ఎగున ఉన్న జూరాల ప్రియదర్శిని డ్యాం నుంచి సుంకేసుల నుంచి వరద వస్తుంది. మొత్తం జలాశయం నుంచి 94,916 క్యూసెక్కులు విడుదలవుతుంది. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.90 అడుగుల మేర నీరుంది. ప్రజాసేవే దైవంగా భావించి నగరంలో ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విశాఖ సిటిజన్ ఫారం వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరికీ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ సిటిజన్ ఫారం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హోటల్ దస్పల్లాలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజాసేవే పరమదైవ్యంగా భావించి ప్రజల కొరకు అనునిత్యం అంకితభావంతో పనిచేస్తానని అన్నారు. గాజువాక ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ఆరంభం నుంచి పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ పార్టీ ఉన్నతికి కృషి చేసిన నాయకుడు పీలా శ్రీనివాసరావు అని కొనియాడారు. ఆశీస్సులతో నేరుగా ఈ విశాఖ జిల్లాకి కలగడం మా తల్లిదండ్రుల అదృష్టంగా నేను భావిస్తూ, మా తండ్రి కష్టపడి సంపాదిస్తారు. నా రాజకీయ నాయకుడిగా నిస్వార్థంగా పనిచేయాలని ఒకే ఒక ఏజెండాతో విశాఖపట్నంలో పనిచేసే మా పీలా గోవింద్ గారు కానీ నాకు కానీ ఇచ్చిన వేదిక మీద ఇచ్చిన పెద్దలు కూడా గౌరవం, అది మా జీవితానికే చాలని నేనైతే మీ ద్వారా తెలియజేస్తున్నాను. తక్కువ టైంలోనైనా ప్రజల్లో ఎక్కువగా వెళ్ళాలి. కార్యక్రమాల ద్వారా కానీ విధి విధానాల్లో కానీ అందరితో ఐక్యతగా శభాష్ అనిపించుకుంటే నా జన్మకు చాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈసీగా చేసిన వాళ్ళు ఉన్నారు, స్కూల్ సంస్థలు ఉన్నారు, రాజకీయాలకు అతీతంగా నడిపించే ఈ వ్యవస్థని ఇన్ని సంవత్సరాలు నడిపించే వారితో సన్మానం చేసుకోవడం కూడా అదృష్టంగా భావిస్తూ ప్రతిరోజు కూడా మీ అందరూ ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మీరు మా దగ్గరికి వచ్చిన ఖచ్చితంగా ఆప్యాయతగా మేము ఉంటాం, మేము అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ ఎలక్షన్లో పడినటువంటి టెన్షన్ ఎక్కువ పడలే. ఎందుకంటే ఎంతమంది కావాలో అంతమందే ఉన్నారు. ఎవరు పారిపోయినా సరే ఏమవుతుందని అందరికన్నా కష్టం మా పిల్లలు మా గోవిందని పడ్డాడు. ఒక టీంని తీసుకుని ఒక దగ్గర ఉండి ఒక్కోసారి వాళ్ళ కోరికలనే తీరుస్తూ చాలా కష్టపడ్డాడు. మొత్తానికి కష్టపడినటువంటి వ్యక్తికి, పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తికి ఈరోజు మేయర్ పదవి ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. కొంతమందికి ఆ ఎక్స్పోజర్ లేకపోవడమో, ఆ ప్రజెంట్ చేయడం రాకపోవడమో, లేకపోతే అంటే ప్రజెంట్ చేయడం అంటే నా ఉద్దేశం ఎంత చేసినా సరే నాయకుల దగ్గర మాత్రం మనం కనిపిస్తూ ఉండాలి. ఆ లౌక్యం అందరూ అలవాటు చేసుకోవాలి. ఎమ్మెల్యేగా నేను కానీ గోవింద్ మా సోదరులు అన్న గోవింద్ కానీ మేము అందరికి కూడా మెయిన్ ఆఫీస్లో మా అందరికీ బాగా తెలుసు. కానీ క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి మా సీన్ మాత్రం కొంతమందికే తెలుసు. కానీ ఈరోజు ఆయన కష్టాన్ని గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి గారు మా యువ నాయకులు కూడా కలిసి ఈరోజు ఆయనకి మేయర్ ఇవ్వడం మాకు అందరికీ ఆనందం. ఎందుకంటే నిజంగా కష్టపడినటువంటి వ్యక్తికి మేయర్ ఇచ్చారు. ఇది మిగతా అందరికీ కూడా స్ఫూర్తి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పల్లా శ్రీనివాస్ గారు మృదు భాష, ఎక్కడ ఎక్కువ మాట్లాడారు, నవ్వుతూ ఉంటాడు. ఎంత వ్యతిరేకతోటి ఎవరైనా కోపంతో వచ్చిన ఆయన చూస్తే చాలా ఆనందంగా వెళ్ళిపోయే పరిస్థితి. అవన్నీ సెలెక్ట్ చేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చారు. అటువంటి వ్యక్తికి మనము ఈరోజు సన్మానించుకోవడం అనేది మనందరికీ కూడా చాలా ఆనందదాయకము. మన గౌరవనీయులైన మేయర్ గారు, మేయర్ అంటే ఏదో క్యాజువల్గా అని అనుకోవడం కాదు. మేయర్, విశాఖపట్నం మేయర్ అంటే ఇది చాలా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైన మేయర్ పదవి. ఆ పదవికి మంచిగా దాన్ని ఉపయోగించి విశాఖ పూర ప్రజలకి మంచి సేవలు అందిందామని చాలా మంచి ఉద్దేశంతో
మన శ్రీనివాస్ గారు రావటము, ఆయన కూడా ముక్కుసూటి మనిషి, కొంచెం నాలాగే నేను కొంచెం ఎక్కువ, ఆయన కొంచెం తక్కువ, ముక్కుసూటిగా ప్రవర్తించే వ్యక్తి, చాలా నిజాయితీగా పనిచేస్తూ ప్రజలకి మంచి ఫెసిలిటీస్ విశాఖ పుర ప్రజలకి క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేయర్గా అవ్వటము మాకు అందరికీ కూడా చాలా సంతోషదాయకం. రెపరెపలాడే జాతీయ జెండాను చూస్తే హృదయం ఉప్పొంగుతుందని, మన మువ్వెన్నెల జెండా ప్రతి భారతీయుల్లో నింపిన స్ఫూర్తి అని పలువురు వక్తలు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని క్విట్ ఇండియా స్తూపం వద్ద మంగళవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జాతీయ జెండా స్వీకరణ దినోత్సవాన్ని నిర్వహించారు. భీమవరం పెన్షనర్లు అసోసియేషన్ నాయకులు ఎస్ సత్యనారాయణ రాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, బట్టిప్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ప్రతిబింబజేసే త్రివర్ణ పథకాన్ని 1987 జూలై 22న జరిగిన సమావేశంలో రాజ్యాంగ సభ ఆమోదించిందని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పట్టుకుని పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భారత జాతీయ పతాక దినోత్సవంగా జరుగుతుంది. 1947వ సంవత్సరం జూలై 22వ తేదీన పింగళి వెంకయ్య గారు స్వాతంత్ర సమరయోధుడు, మన ఆంధ్రుడిగా మనం గర్వించదగిన వ్యక్తి. అటువంటి పింగళి వెంకయ్య గారు రూపొందించినటువంటి జాతీయ పతాకానికి ఈ గౌరవం దక్కింది. మనం అంతా కూడా ఈ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి ప్రముఖ వ్యక్తుల గురించి, అదేవిధంగా ఈ జెండా రూపకర్త అయినటువంటి పింగళి వెంకయ్య గారి గురించి మనం తెలుసుకుని వారి నుంచి స్ఫూర్తిని పొందాలి. ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ, ఇటువంటి కార్యక్రమాలు మన శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మనం అనేక కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. వారికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారిని అభినందనలు తెలియజేస్తూ, ప్రతి దేశానికి జాతీయ జెండా, జాతీయ చిహ్నం, జాతీయ గీతం అనేటువంటిది ప్రణాళికాబద్ధంగా ఆ దేశాల యొక్క గుర్తింపు కోసం ఏర్పాటు చేస్తుంది. దాంట్లో భాగంగా మరి పింగళి వెంకయ్య గారు ఆనాడు రూపొందించినటువంటి ఈ త్రివర్ణ పతాకం ఏదైతే జాతీయ పతాకం ఉందో దాన్ని 1947 జూలై 22వ తారీఖున ఆనాటి యొక్క బ్రిటిష్ గవర్నమెంట్ ఇంకా మనకి ఒక 15 రోజుల్లో అప్పచెప్పుతుంది అనగా వారు ఈ దేశానికి ఒక త్రివర్ణ పతాకాన్ని ఆయన రూపొందించినటువంటి ఒక జాతీయ జెండాని ఇచ్చి మనందరికీ కూడా ఒక మార్గదర్శకాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి పింగళి వెంకయ్య గారు. ఆయన ఆ రోజు రూపొందించినటువంటి ఈ యొక్క జాతీయ జెండా ఈ రోజున ప్రపంచ దేశాలకి ఒక తలమానికంగా మారింది. అంత గొప్ప జెండాను అందించినటువంటి మరి పింగళి వెంకయ్య గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈనాటి యువతలో స్ఫూర్తిని, ఆనాడు ఈ దేశానికి చేసినటువంటి త్యాగ ఫలాల్ని తెలియజేయడం కోసం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో క్విట్ ఇండియా స్తూపం దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఈనాటి యువత ఈ స్వేచ్ఛ గాలు పీలుస్తున్నారంటే 90 సంవత్సరాల పాటు ఎన్నో కొరడా దెబ్బలు, తుపాకీ కాల్పులు, లాఠీ ఛార్జీలు చేస్తే మనకి సిద్ధించిందనేటువంటి విషయాన్ని ఈనాటి యువత తెలుసుకోవాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ. భారత స్వాతంత్ర పోరాటంలో అనేక మంది మహానుభావులు వాళ్ళ వీరమరణం పొందారు. అటువంటి వాళ్ళ త్యాగాలతోటే మనం ఇవాళ స్వతంత్ర పోరాలు ఇస్తున్నాం. దానిలో భాగంగా అప్పటి రోజుల్లో ఈ ఉద్యమానికి ఒక పతాకం కావాలి, ధ్వజం కావాలని ఒక ఆలోచన ఉంటే అప్పుడు రూపకల్పన చేశారు జెండాలు. అయితే పింగళి వెంకయ్య గారు ఆయన రూపకల్పన చేసిన దాన్ని ఆఖరికి దాన్ని స్థిరం చేసుకున్నారు. 3 రంగుల జెండా అని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని 22 జూలై 1947లో దాన్ని ఏం చేశారంటే దత్త స్వీకరణ చెప్పేసి అధికారికంగా స్వీకరించారు. దీన్ని మనంతా కూడా తెలుసుకోవాలని, మరి విద్యార్థులంతా ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇటువంటి పింగళి వెంకయ్య గారు లాంటి వ్యక్తులు ఎంతోమంది జాతి చరిత్రలో ఉన్నారు. ఒక జెండా గురించి కాకపోయినా మరి అనేక రకాల విషయాల్లో వాళ్ళు ఉద్యమం చేశారు. కాలంతో కత్తితోటి చేసిన ఉద్యమాలు జరిగాయి. అటువంటి మహానుభావులను స్మరించుకోవడం కోసం ఇవాళ శ్రీ విద్య మరియు శ్రీ ఆదిత్య కళాశాల డిగ్రీ విద్యార్థులు చక్కగా ఇక్కడ ర్యాలీగా కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. Good morning everyone. My name is Sadia. I am studying in 9th class in Sri Vidya English Medium High School. Today I want to talk few things about our national flag. Today is our national flag adopted day. The first Indian flag was first designed by Pingali Venkaya and he shown to Mahatma Gandhi July 22nd, 1947. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
అమరావతి రెండో దశ భూ సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి నారాయణ. సీఎం సూచనల మేరకు తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడి. ఒంగోలులో సబ్స్టేషన్ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ల సంఖ్య పెంచుతున్నట్లు వెల్లడి. కక్షపూరిత రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న మాజీ మంత్రి అమర్నాథ్. వెన్నుపోటు స్కామ్లకు సూత్రధారి చంద్రబాబేనని ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.